నేను ఓన్లీ కూల్ కేక్సే చేస్తానండి. బటర్ క్రీమ్ కేక్ అయితే నేను అస్సలు చేయనండి అని అనే వాళ్ళకి చెప్తున్నానండి. నేను మొదట్లో అలానే చేసేదాన్ని. కానీ బటర్ క్రీమ్ కేకులకు కూడా నాకు ఆర్డర్ వచ్చేవి. ఏ ఆర్డర్ వచ్చినా సరే నేను ఇప్పుడైతే చేయనండి. నేను ఓన్లీ కూల్ కేక్సే చేస్తాను అని చెప్పేదాన్ని. కానీ మనం ఒక హోమ్ బేకర్ అయ్యుండి వచ్చిన కస్టమర్ని అయితే వెనక్కి పంపించకూడదు. అలా అయితేనే మనం అన్నింటిలో కూడా సక్సెస్ అవ్వగలం. అందువల్ల నేనైతే బటర్ క్రీమ్తో కూడా కేక్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ దానికి అయ్యే కాస్ట్ని కూడా మనం ముందుగానే దానికి ఎంత అవుతుంది ఏంటని చూసుకొని కస్టమర్కి అయితే మనం ముందుగానే చెప్పాలి. మనం బటర్ క్రీమ్తో చేస్తున్నాము, ఇంత కాస్ట్ అవుతుందని కూడా మనం చెప్పాలి. తీసుకునే వాళ్ళు కన్ఫామ్గా తీసుకుంటారు. లేకపోతే మార్వో క్రీమ్ కూడా యూస్ చేసి మనం చేయొచ్చు. అంతేగాని కూల్ కేక్సే చేస్తాను, ఇవే చేస్తానని చెప్పి ఒకే మాట మీద అయితే ఉండిపోతే అవ్వదు. మనం బిజినెస్ డెవలప్మెంట్ అవ్వాలంటే ప్రతిదీ మనం చెయ్యాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.